తలకొండపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డోకూరు ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 2న జరుపుకుంటాం. 2014 జూన్ 2న తెలంగాణ భారతదేశం 29వ రాష్ట్రంగా అధికారికంగా ఏర్పడింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించుకున్నాం. తెలంగాణ ఏర్పాటుకు కారణం తెలంగాణ ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు. ఉద్యోగాలు, నీటి వనరులు, నిధుల పంపకం, అభివృద్ధి వంటి విషయాల్లో అన్యాయం జరుగుతుందని భావించి ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు. ముఖ్య ఉద్యమాలు 1969లో తొలి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తర్వాత అనేక సంవత్సరాలు ప్రజా ఉద్యమాలు కొనసాగాయి. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, రాజకీయ నాయకులు ఉద్యమంలో పాల్గొన్నారు. చివరకు భారత పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఆమోదం పొందింది. ప్రముఖ నాయకులు తెలంగాణ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ ఉద్యమకారులు, అన్ని సంఘాల నాయకులు ముఖ్య పాత్ర పోషించారు. ఆయన నాయకత్వంలో ఉద్యమం వేగం పొందింది. అనంతరం సోనియా గాంధీ కృషితో రాష్ట్రం ఏర్పడడానికి కారణమైంది. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జాతీయ పతాక ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల ప్రదర్శనలు, ప్రభుత్వ పురస్కారాల ప్రదానం, తెలంగాణ సాంప్రదాయ కళల ప్రదర్శనలు తెలంగాణ ప్రత్యేకతగా నిలిచాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఢోకూరి ప్రభాకర్ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, అవాంశ నరసింహారాజు రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ అంజయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు.